హలో అండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఖమ్మం కవిరాజ్ నగర్ ఏరియా. అంటే మా ఇల్లు ఇంటి చుట్టూ అనమాట. ఇటీవల వచ్చిన వర్షానికి ఎప్పుడు కూడా మేము ఊహించినంత వరద ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కంప్లీట్ మునిగిపోయింది మాది. అందుకే కొంచెం వీడియోకి బ్రేక్ రావడం కూడా ఇదే రీజను. ఆల్మోస్ట్ 2 డేస్ ఆ వాటర్‌లోనే ఉండడం అయింది. గ్రౌండ్ ఫ్లోర్ మ్యాక్సిమం టెనెంట్స్ అన్నీ పాడైపోయినాయి అనే చెప్పొచ్చు. అండ్ బోట్స్ కూడా ఆల్మోస్ట్ మా ఇంటి ఏరియాకి బోట్స్ వస్తాయని మేమైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది లేదండి. అండ్ మొక్కలు కూడా ఆల్మోస్ట్ ఇంత వర్షానికి డ్యామేజ్ అయ్యాయనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఊహించింది కాదు ఇది. ఖమ్మం ఆల్మోస్ట్ కమర్షియల్ ఏరియాలో ఉంటాం మేము. బట్ ఇంత వర్షం, ఇంత వరద ఆల్మోస్ట్ 1.5 డే అబోవ్‌నే మేము ఆ నీళ్ళలోనే ఉన్నాము. కరెంట్ లేదు, వాటర్ లేదు. ఇలాంటి సిచ్యువేషన్ అనేది మేము ఫేస్ చేసింది కూడా లేదనమాట. ఎటు చూసినా వాటరే. మార్నింగ్ టు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిన వాటర్ ఆఫ్టర్నూన్ కల్లా ఆల్మోస్ట్ 7 feet వచ్చేసాయి. అలా వాటర్లోనే కరెంటు ఒకటి తీసేశారు. కరెంట్ ఉంచకూడదు కూడా. అండ్ పెద్దవాళ్ళు, పిల్లలు, కొంచెం హాస్పిటలైజ్ అయిన వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారనే చెప్పొచ్చు. ఏంటంటే అది ఎవరిని మనం నిందించలేము. కమర్షియల్ అవుతుంది, సిటీ పెరుగుతుంది అనుకుంటున్నాం, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇలా ఒకేసారి వచ్చి మీద పడతాయని చెప్పొచ్చు. ఇది మా టెర్రస్ పైనండి. వర్షం లేని టైంలో వెళ్ళి తీయడం జరిగిందనమాట. మొక్కలు కూడా మ్యాక్సిమం ఇలా ఉన్నప్పుడే మొక్కలు పెంచడం ఎంత హార్డో అర్థమవుతూ ఉంటుంది. బట్ ఓకే, కొంచెం వరకైతే మొక్కలు పర్లేదు, బాగానే ఉన్నాయనే చెప్పొచ్చు. ఇప్పుడు తెలుస్తుంది టాస్క్ ఎలా. హలో అండి, నేను శ్రీనివాస్. మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎంఎస్ ఛానల్. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఈరోజు మనం మా ఖమ్మంలో ఆల్మోస్ట్ ఒక 20 డేస్గా మేము అసలు ఎండను చూడలేదనే చెప్పొచ్చు అనమాట. ఈరోజు కొంచెం సివియర్గా ఎండ అయితే వచ్చింది. సో కంటిన్యూ రెయిన్స్, ఎప్పుడు చూడనంత రెయిన్స్ అనమాట. ఆల్మోస్ట్ మేము కమర్షియల్ ఏరియాలోనే ఉంటాం ఖమ్మంలో. చెన్నై షాప్ మాల్, సిఎంఆర్ అవన్నీ మెయిన్ రోడ్ మీద ఉంటే జస్ట్ వాటి బ్యాక్ సైడ్ మా ఇల్లు ఉంటుంది. సో అలాంటిది ఫస్ట్ టైం ఆల్మోస్ట్ నేను పుట్టి పెరిగింది ఇదే ఇల్లు, ఇక్కడే ఉన్నాము. ఈ 35 yearsలో చూడండి, ఇది ఫస్ట్ టైం వరద అనమాట. మార్నింగ్ 4 o'clock గేట్ వరకే వాటర్ ఉన్న తర్వాత 10-11 కల్లా ఆల్మోస్ట్ ఇంట్లోకి కూడా వచ్చేసాయి వాటర్. ఆఫ్టర్నూన్ కల్లా ఆల్మోస్ట్ 7 feet వచ్చేసినట్టే వచ్చేసాయి. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు చూడని ఒక సిచ్యువేషన్ అనమాట. మ్యాక్సిమం మేము అసలు ఊహించింది లేదు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బైక్స్, ఎవ్రీథింగ్, ఈవెన్ మోటార్స్ కానీ బైక్స్ కానీ, ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టెనెంట్స్ కానీ మ్యాక్సిమం డ్యామేజ్ అయిందనే చెప్పవచ్చు. ఇంకా మేము బెటర్, ఖమ్మం మాత్రం ఈసారి చాలా వరకు డ్యామేజ్ అయింది, మీరు చూసే ఉంటారు. సో అంత వర్షాలు వచ్చి వెళ్ళిపోయాయి. సో వర్షాలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మన టెర్రస్ పరిస్థితి ఏంటి, అండ్ ఇప్పుడు మొక్కలకి ఏమి ఇచ్చుకోవాలి మనం, అది చూసుకుంటే ఈరోజు నా దగ్గర ఉన్న లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నానండి. అది చాలా మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్స్. మ్యాక్సిమం వర్షానికి కంప్లీట్ వాష్ అవుట్ అయిపోతాయి ఆల్మోస్ట్ న్యూట్రియన్స్ అన్నీ. సో ఆ న్యూట్రియన్స్ అన్నీ మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి ఇప్పుడు నేను చూపించబోయే లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే యూజ్ చేయాలి, తప్పదు. ఎందుకంటే మన మొక్కలు బాగుండాలన్నమాట. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ రెగ్యులర్గా వాడుతూనే ఉంటాను. సో అలా వాడబట్టే కొంచెం సాయిల్ మిక్స్ కూడా కరెక్ట్గా కలుపుకొని రెగ్యులర్గా ఏదైనా మంచి పోషకాలు ఉన్నది ఈజీగా అయిపోయేది ఇస్తూ ఉండడం వల్ల మొక్కలు మ్యాక్సిమం డ్యామేజ్ అవ్వలేదనే చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ అసలు వర్షం తగ్గిన తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను. మీరు చూడొచ్చు, గ్రీనిష్గా అయితే ఉన్నాయి. ఇప్పటి నుంచి పెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనం కూరగాయల వైపే తీసుకుంటే ఇది చూపించాను 3G కటింగ్ అవి అనేసి. ఇది సొర అండి. దీంట్లో తంబూరా సొర, నార్మల్ సొర, రౌండ్ సొర కూడా ఉన్నాయి. ఇది లాంగ్ సొర. ఆల్మోస్ట్ ఒక హార్వెస్ట్ అయిపోయింది. రెండో హార్వెస్ట్ అయితే కోతులు చేసేసాయి. ఇది థర్డ్ అనమాట. నెక్స్ట్ ఇది ఇక్కడ చూడొచ్చు, బీర, లాంగ్ బీర అనమాట ఇది. అండ్ ఇటు కూడా సొర ఆల్మోస్ట్ పిందులు చాలా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇక్కడ కూడా సొర ఉంది. ఇక్కడ కూడా ఇది పిచ్చుక పొట్ల అనమాట. ఇది పిచ్చుక పొట్ల నిన్న హార్వెస్ట్ చేశాను ఆల్మోస్ట్. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ బీర. అండ్ మనకి తీగ పాకి సంది ఇవ్వాలే కానీ మనకి ఎక్కడైనా బీరకాయలు బాగా వస్తాయండి, కొంచెం స్పేస్ ఉంటే సరిపోద్ది. అండ్ ఇవి చూడొచ్చు, గుత్తి బీర.
సీడ్స్ అయితే సేవ్ చేస్తున్నాను. గుత్తి బీర అన్ని గుత్తులుగా కాస్తాయని చెప్పినట్టు దీని పాలినేషన్ కూడా అవసరం ఉండదు ఈ గుత్తి బీరకి. ఇది చూడొచ్చు. అండ్ లోపల కూడా చాలా ఉన్నాయి. ఇది లాంగ్ బీన్స్ అండి. అండ్ ఇవన్నీ కూడా బీరే, అన్నీ గుత్తి బీర అన్నమాట. అండ్ ఇక్కడ కూడా బీర ఉంది, లాంగ్ బీరే. అండ్ ఇది మనకి లాంగ్ బీన్స్. మనకి వర్షాకాలంలో ఏమి పెస్ట్ ఏమి స్ప్రే చేయేది కాదు కాబట్టి పేను బంక ఒకటి బాగా వస్తుంది, అది చూసుకోండి. అండ్ ఇక్కడ కూడా పిచ్చుక పొట్లా ఉన్నాయి, చూడొచ్చు. ఇక్కడ ఇక్కడ ఇది లాంగ్ పొట్ల పిచ్చుక పొట్ల ఉన్నాయండి. నెక్స్ట్ చూడొచ్చు, ఇది రాఖీ ఫ్లవర్, చాలా బాగుంటుంది. అండ్ సీజన్తో సంబంధం లేకుండా పోస్తుంది. ఎవరైనా వేసుకోవాలంటే రాఖీ ఫ్లవర్ వేసుకోండి. బీర తీగ అటు కూడా పోయింది. అండ్ బీర ఇక్కడ కూడా చూడొచ్చు, బీర ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి చెట్టు చిక్కుడు అన్నమాట. దీంట్లోనే తోటకూర కూడా ఉంది. అండ్ చెట్టు చిక్కుడు, ఇది ఎప్పుడు 365 days చెట్టు చిక్కుడు అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి లక్కడంగ్ పసుపు. ఇవంతా కూడా టమాటోస్ ఉన్నాయి. ఇదంతా నార్మల్ పసుపు. మనకు ఇంత కంటైనర్ సరిపోద్దండి, మ్యాక్సిమం పసుపు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, కనిపిస్తుంది. ఇది గ్రీనిష్గా వస్తున్నవన్నీ ఇది అసలు పెట్టిన దుంప అనమాట. ఈ గ్రీనిష్గా వస్తుంది అసలు ఇప్పుడు ఫామ్ అవుతున్న దుంపలు. అండ్ ఇది కూడా పెద్ద పింక్ వంగ. ఇది కూడా చూడొచ్చు, పింక్ శంకు అండి, చాలా బాగుంటుంది పింక్ కలరు. అండ్ ఇది కలంకాయలు. అండ్ ఇది కూడా ఆకాకర. హార్వెస్ట్లు చేసేసి మళ్ళీ పిందులు అవుతున్నాయి, కొన్ని పాలినేషన్ అవ్వని పోతుంటాయి అన్నమాట. అండ్ బెండ, రెడ్ బెండ, ఇది కూడా పెరిగింది. సో మ్యాక్సిమం మొక్కలు అయితే ఫ్రెష్గానే ఉన్నాయి. ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ అన్నమాట, ఇప్పుడు ఫామ్ అవుతుంది. ఇది క్యాలీఫ్లవరు, అటు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఈ పక్కనే క్యాబేజ్ కూడా ఉంది. ఇది క్యాబేజ్ ఇప్పుడే ఫామ్ అవుతుందన్నమాట. ఇది క్యాబేజ్ అండ్ ఇది క్యాలీఫ్లవరు. ఎవరైనా క్యాబేజీ క్యాలీఫ్లవర్ పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు మంచి సీజన్, ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా టమాటో అండి. ఇది మోస్ట్ చెప్పారు టమాటోలో 3G కటింగ్ చేయకూడదు అని చెప్పారు, బట్ నేనైతే ఎక్స్పెరిమెంట్ చేశాను 3G కటింగ్కి. ఇక్కడ కట్ చేయడం జరిగింది. మొక్క అయితే బాగా పూతతో స్టార్ట్ అయిందనమాట ఇప్పుడు. ఇది కూడా మిర్చి, ఇది లాంగ్ మిర్చి, చాలా లాంగ్ వస్తాయి. అక్కడ కూడా ఉంది, చాలా లాంగ్ మిర్చి అన్నమాట. అండ్ ఇంకా మనం చూసుకుంటే మ్యాక్సిమం ఇక్కడ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి. ఇది కూడా చూడొచ్చు, మనకి కోలియాస్ ప్లాంట్ అండి. ఇది మంచి కలర్ఫుల్గా, ఎవరైనా ఇండోర్లో కలర్ఫుల్గా ఉండాలి, జీరో మెయింటెనెన్స్ అంటే కోలియాస్ ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా ఇది చిన్న రెడ్ తీగ గులాబీ అన్నమాట, బంచెస్ లాగే పూస్తుంది. అండ్ ఇక్కడ కూడా నేను వంగ పెట్టానండి, ఇక్కడ కూడా వంగ ఉన్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఈ 3G కటింగ్ చేశాను వంగలో. ఈ 3 బ్రాంచెస్ వస్తాయి, వీటికి ఇప్పుడు బాగా మొగ్గలు అనేవి బాగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ 3rd జనరేషన్కి ఎక్కువ మనకి పూత అనేది బాగా వస్తుంది అండ్ మొక్కలు కూడా బాగా వస్తాయి. అండ్ ఇది 15 కలర్స్ చామంతులు అండి మ్యాక్సిమం. ఇవన్నీ కూడా పైన నేను టిప్స్ కట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ సిటీజీలో వచ్చిన 15 కలర్స్ చామంతులు. అండ్ ఇక్కడ ఇప్పుడే బర్డ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇది శాండ్ పెప్పర్ వైన్, ఇప్పుడు మంచి సీజన్, ఎవరైనా
గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్నా ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫ్లవర్ ప్లాంట్స్ ట్రై చేయండి. అండ్ ఇది కూడా ఇగ్జోరా అనమాట. ఆల్మోస్ట్ నా దగ్గర 5 కలర్స్ ఉన్నాయి. ఇది కూడా ఇప్పుడు మంచి సీజన్, బాగా పూస్తాయి, బంచెస్ లాగా వస్తాయి. అండ్ మల్లెలు కూడా ఇప్పుడు ఆకు దూసేసి రెడీగా ఉంచితే ఇప్పుడు మల్లెలు కూడా స్టార్ట్ అవుతాయి, వేసుకోవచ్చు. అండ్ ఇది అమలిలీస్ అంటారు, ఇవైతే వింటర్లో పూస్తాయి అన్నమాట. అండ్ వర్షం వస్తుంది అనగానే ఇది లిల్లీస్, లాంగ్ లిల్లీస్, చాలా పెద్ద సైజు ఉంటాయి. అండ్ ఇవి కూడా వచ్చేసి గ్లాడియోలస్, ఇప్పుడు మనకి వింటర్లో బాగా పూస్తాయి. చిన్న దుంప దొరికితే చాలండి, చాలా అందంగా పూస్తాయి, 0 మెయింటెనెన్స్. అండ్ ఇది చిట్టి గులాబీ, ఇది ఆల్మోస్ట్ సమ్మర్లో కూడా నేను షేడ్ నెట్ వేయలేదు, అలాగే ఉండింది, ఫ్లవర్స్ బాగా వస్తాయి. ఇది నార్మల్ గులాబీ. అండ్ ఇది చూడొచ్చు, ఇది గ్రీన్ గులాబీ. సో ఇంకా ఉన్నాయి మొక్కలు. ఏంటంటే మనకి వర్షం వచ్చినప్పుడు వర్షంలో మనకు నైట్రోజన్ కంటెంట్ బాగా ఉంటుందన్నమాట. ఆ నైట్రోజన్తో పాటుగా మనకి ఎయిర్లో ఉన్న రకరకాల గ్యాసెస్ కూడా మిక్స్ అయిపోయి అదంతా వచ్చి మొక్కల మీద పడడం వల్ల మొక్కలు అనేవి pH రేట్ బాగుంటుంది, సాయిల్ ఎస్టిక్గా అవుతుంది, మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి. అండ్ ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది. ఇది కూడా వచ్చేసి మనకి బ్రైడల్ బొకెట్ ప్లాంట్ అంటారు. ఈ వింటర్ అంటేనే మంచి ఫ్లవరింగ్ సీజన్ అన్నమాట. ఈ టైంలో కనుక సీజనల్స్ కానీ అన్నీ ఇప్పుడు చాలా బాగా వస్తాయి. గార్డెన్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎవరైనా ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా టికోమా, మనకి ఇది డబల్ షేడ్ టికోమా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నార్మల్ టికోమా అన్నమాట, ఇక్కడ ఉంది ఇది నార్మల్ టికోమా. అండ్ ఇది పారిజాతం, మార్నింగ్ ఫ్లవర్స్ అంతా కింద రాలిపోయి ఉంటాయి. ఇది సీజన్, బాగా పూస్తాయి ఇప్పుడు. ఏంటంటే ఇక ఫ్రూట్స్ అంటే ఇక చెప్పాల్సిన పని లేదు, బత్తాయిలు ఎప్పుడూ ఉంటాయి. ఏంటంటే మనకు సాయిల్ మిక్స్ కరెక్ట్గా ఉండాలి, మనకు ఇచ్చిన ఫ్రీక్వెంట్ ఇవ్వకపోయినా మంత్లీ వన్స్ అలా ఇచ్చిన మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కనుక ఇచ్చుకుంటే మొక్కలు అనేవి ఎంత బాగుంటాయి అనేది రిజల్ట్ మీరే చూడొచ్చు. ఇది రెడ్ లెమన్ అండి, ఆల్మోస్ట్ చెట్టు నిండా కూడా ఉంటాయి, ఇవి ఇంకా సైజు పెరుగుతాయి కూడా. ఇవి జ్యూస్ ఎక్కువ ఉంటుంది, ఇయర్ అంతా కాస్తాయి, ఇవి చూడొచ్చు. అండ్ చిన్న పాట్లోనే మంచిగా బాగా వస్తాయి అన్నమాట. అండ్ ఇది స్వీట్ నారింజ చాలా ఉన్నాయి. ఇది ఇక్కడ బంచెస్ లాగా వస్తాయి అన్నమాట. పాట్ సైజ్తో మీకు సంబంధం లేదు, మంచి సాయిల్ మిక్స్ రిచ్గా కలుపుకొని కనుక పెట్టుకున్నారంటే ఇక్కడ కింద చూడొచ్చు. ఇదంతా కూడా ప్యాషన్ ఫ్రూట్ అండి, పూత ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు పక్షి, ఇప్పుడే బర్డ్స్ నెస్ట్. మనకి బర్డ్ ఫీడర్ కనుక పెట్టుకుంటే బర్డ్స్ కూడా మనకి పెస్ట్ కంట్రోల్గా మనకి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ అక్కడక్కడ నేను బర్డ్స్ కోసం కూడా ఎక్స్టర్నల్ ఫీడర్స్ పెట్టే కన్నా ఇలా జొన్న, సజ్జ ఇలాంటివి పెడుతూ ఉంటాను. దీనివల్ల ఎట్లంటే బర్డ్స్ వస్తాయి అండ్ ఇలా పక్షి గూడు పెట్టడం వల్ల కూడా ఏంటంటే మనకి న్యాచురల్ బయో కంట్రోల్ ఏజెంట్స్ లాగా పనిచేస్తాయి బర్డ్స్ కూడా. ఎందుకంటే మనం కంటితో చూడని పెస్ట్ పురుగుల్ని కూడా అవి వచ్చేసి పిక్ చేసుకొని వాటికి ఫీడ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతిదీ మనకి ఆర్గానిక్ అయినా సరే రిపీటెడ్గా మనకి స్ప్రే చేస్తూ ఇంట్లో తయారు చేసుకోవడం, ఇదంతా ఈ వర్క్ని ఇలా న్యాచురల్ బయో కంట్రోల్ ఏజెంట్స్ అంటే బర్డ్స్ కానీ ఇవి మిత్ర పురుగులు అంటారు. ఇవి ఎట్లా అంటే మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో చూడొచ్చు మనకి సీమచింత కూడా మళ్ళీ సమ్మర్కి రెడీ అవుతుంది కాయడానికి. అండ్ మనకి ఇంకా చూసుకుంటే మామిడికాయలు కానీ మ్యాక్సిమం ఉన్నాయి. ఇది కూడా దేశవాళీ నాటు బెండ్ అండి. అండ్ ఇది రెడ్ తోటకూర. ఇలా మ్యాక్సిమం మనం ఇంట్లో కనుక ఉన్న ప్లేస్లో కొంచెం లాజికల్గా పెంచుకోగలిగితే
మనకు ఇంట్లో పైకి వచ్చాము అంటే ఆ రోజు వంటకు సరిపోయి అయితే ఖచ్చితంగా దొరుకుతాయి, లేకుండా అయితే ఎప్పుడూ ఉండవు. అండ్ ఇది కూడా మే ఫ్లవర్, మనకి మేలో వస్తాయి అంటారు ఇవి. ఇవి కూడా మా సైడ్ రుద్రాక్ష పూలు అంటారు, మీరేమంటారు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ కూడా ఇది పెద్ద దోస అండి, ఇవి చూడొచ్చు ఇక్కడ. ఇది ఆల్మోస్ట్ కేజీ వరకు వస్తాయి ఈ దోశ. పాలినేషన్ అవసరం లేకుండానే ఇవి అవుతున్నాయి, ఎందుకంటే మనకు న్యాచురల్గా ఆర్గానిక్ మెథడ్లో వెళ్తున్నప్పుడు మన ఎక్స్టర్నల్గా పాలినేషన్ చేయకపోయినా పర్వాలేదు, అవే బర్డ్స్ కానీ హనీ బీస్ కానీ వస్తూ ఉంటాయి కాబట్టి ఇవి పాలినేషన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది పునాస మామిడి, రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాను కదా, పునాస మామిడి. ఇవి నాకు హార్వెస్ట్ చేసే టైంకి వచ్చే కల్లా మళ్ళీ ఇలా పూత వచ్చేస్తుంది. ఈ పూతకి మళ్ళీ రెడీ అవుతాయి అన్నమాట మనకి, ఎందుకంటే కంటిన్యూగా మనకి ఎప్పుడు అయితే మామిడి కాయలు అయితే ఉంటాయి. అండ్ దీంట్లోనే నేను బ్లాక్ పసుపు కూడా యాక్చువల్ నేను వేసింది కాదు, అదే వచ్చిందమంటే దుంప పడినట్టుంది. ఇది బ్లాక్ టర్మరిక్. సో ఇది పైపైన టర్మరిక్ ఫామ్ అవుతుంది కదా, ఇక అది ఉంచేయడం జరిగింది. అండ్ ఇది మల్బరీ, చూడొచ్చు మల్బరీ కాయలు కూడా. మల్బరీని ఎప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉండండి, బాగా కాస్తాయి. ప్రూనింగే మెయిన్ ఇంపార్టెంట్ మల్బరీకి. అండ్ ఇది కూడా ఆల్ సీజన్ మ్యాంగో వెనక్కి. అండ్ ఇది చెట్టు బెండ్ అండి, ఆల్మోస్ట్ చూడొచ్చు, ఆల్మోస్ట్ 10 feet పెరిగిందండి, 10 feet పెరిగి ఉంటుంది. ఇది పైన వస్తున్నాయి. ఇది చెట్టు బెండ. అండ్ సపోటా చూడొచ్చు, ఎప్పుడు నా దగ్గర 365 days ఈ సపోటా అయితే ఉంటుంది. సో ఇవన్నీ చూశారు. ఏంటంటే నేను రెగ్యులర్గా మొక్కలకి అదే పనిగా ఇచ్చేదంతా టైంకు సరిపోదు, అంత ఇచ్చేది ఏముండదు. ఎట్లంటే ఇచ్చేవైనా చాలా క్వాలిటీగా ఇస్తుంటాను. సో ఏంటంటే మనకి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు చూసారు మీరు. అండ్ ఇక్కడ కూడా చిన్న మొక్క అని ఇంటెన్షనల్గా వేసింది కాదు, మిరపకాయలు చూడొచ్చు. ఇంత చిన్న మొక్కకి ఎన్ని మిర్చి వచ్చాయి చూడండి. పెస్ట్ అనేది లేదు, ఎందుకంటే 1-2 రోజులు వంటకు సరిపోతాయి ఇవి మిర్చి. ఎక్కడ ఆకుముడత కూడా లేదు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాగ్ తిప్పి చూసినా ఫ్రెష్గా ఉంటాయి ఆకులు. సో ఇలా ఇది స్టార్ బెండ. ఏంటంటే మనం ఎప్పుడు కూడా క్వాలిటీగా ఇస్తూ ఉండాలండి మొక్కలకి. క్వాలిటీగా ఇస్తూ ఉంటే ఎట్లా అంటే ఫ్రెష్గా పెరుగుతాయి. 20 daysగా ఇది మనకి ఎండ అనేది రాకపోయినా మొక్కలు ఆల్మోస్ట్ ఈల్డింగ్ అయితే తగ్గలేదు. ఇంకా చాలా హార్వెస్ట్ చేశాను ఈ 2 daysలోనే, కాబట్టి ఎందుకంటే బయటకు వెళ్ళే ఛాన్స్ ఉండడం లేదు, ఆల్మోస్ట్ ఇంట్లో సరిపోతున్నాయి. హార్వెస్ట్ చేయం కూడా నెక్స్ట్ హార్వెస్ట్ కూడా రెడీగా ఉన్నాయి. అయితే అసలు మనం ఏమి ఇవ్వాలి, వర్షం వచ్చి తగ్గిపోయింది, సో ఏమి ఇవ్వాలి, వర్షం వల్ల ఏమవుతుంది చూసుకుంటే ఇప్పుడు 1 or 2 days or 3 days వర్షానికి ఏం కాదు, అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. బట్ కంటిన్యూగా రోజుల తరబడి వారాల తరబడి వర్షం అనేది వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మొక్కలు ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే మనకు నేలలో ఉండే మొక్కలు కాదు, ఆల్మోస్ట్ పాట్స్లో ఉన్న మొక్కలు, కాబట్టి ఏమవుతుందంటే ఖచ్చితంగా న్యూట్రియన్స్ అనేది కంప్లీట్గా ఆల్మోస్ట్ వెళ్ళిపోతాయని చెప్పచ్చు. నార్మల్ సాయిల్ మిగులుతుంది. ఎప్పుడైతే న్యూట్రియన్స్ అనేవి మొక్కల్లో వీటిలో ఉన్న సాయిల్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ అంతా వెళ్ళిపోతుంది, అంటే వాష్అవుట్ అయిపోతుంది, నీళ్ళు నిలబడి ఉంటాయి, సాయిల్ అంతా వెట్ అయిపోతుంది. సో మనకి మెయిన్గా ఇంపార్టెంట్ టెరెస్ గార్డెన్స్లో కానీ నేలలో కానీ మనం బాగా ఇంపార్టెంట్ అని అనుకునేవి, మనకి అసలు వ్యవసాయం చేసి పెట్టేవే మనకి ఎర్త్వార్మ్స్ అని అనుకుంటాం. సో ఆ ఎర్త్వార్మ్స్ ఎలా అంటే సాయిల్ అనేది ప్యూర్గా నీటితో నిండిపోయి కుండీలన్నీ నిండినప్పుడు ఏమవుతుంది, ఎర్త్వార్మ్స్కి ఎక్స్టర్నల్గా ఆర్గాన్స్ ఏమి ఉండవు, వాటికి గాలి పీల్చుకోవడానికి వాటి స్కిన్లో ఉన్న హోల్స్తోనే వాటి గాలి పీల్చుకుంటాయి. ఎప్పుడైతే కుండీల్లో నీళ్ళు నిలబడిపోయాయో అవి గాలి పీల్చుకునే ఇది లేక బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే అవి బయటకు వచ్చేస్తాయో అవి బ్రతకలేవు, ఎట్ ది సేమ్ టైం సాయిల్లో కూడా ఏమీ ఉండదు, ఎందుకంటే ఇక అవి దాని ఫంక్షనింగ్ జరగదు, అవి బయటకు వచ్చేస్తాయి కాబట్టి. సో వీలైనంత వరకు
బయటకు వచ్చేసి వానపాముల్ని కలెక్ట్ చేసుకుంటూ ఉండండి. అన్నిటినీ కలెక్ట్ చేయలేకపోవచ్చు, బట్ వీలైనంత కలెక్ట్ చేసి పెట్టుకొని సాయిల్ ఎప్పుడైతే వర్షం ఆగిపోయింది సాయిల్ అంతా పై లేయర్ అంతా లూజ్ చేసుకొని మళ్ళీ ఆ ఎర్త్వామ్స్ని వాటికి పెట్టేసి మళ్ళీ సాయిల్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు వాటికి ఎలా ఆహారం ఇవ్వాలి, ఎందుకంటే వాటి ఫంక్షనింగ్ బాగా జరగాలంటే అవి ఫస్ట్ సర్వైవ్ అవ్వాలి. మనం చూసుకున్నాం ఎర్త్వామ్స్ అనేవి ఆల్మోస్ట్ 80 to 90% సాయిల్లోని ఆర్గానిక్ మ్యాటర్ని కన్జ్యూమ్ చేస్తాయి, ఒక 10% సాయిల్ని తీసుకుంటాయి. కాబట్టి ఏమవుతుంది, ఆర్గానిక్ మ్యాటర్ అంతా లేనప్పుడు అవి తినడానికి కూడా ఏమి ఉండదు. కనుక మనం ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏదన్నా యాడ్ చేస్తూ ఉండాలి. సో వర్షం ఇమ్మీడియట్గా వచ్చి తగ్గింది కాబట్టి పెస్ట్ కూడా ఇంక ఇప్పుడు వస్తుంది. వర్షం పడినన్ని రోజులు తెలియదు, ఎప్పుడైతే వర్షం ఆగుతుందో ఇమ్మీడియట్గా ఆకులు వెనక ఎగ్స్ పెట్టేసి ఉండి 1 or 2 daysలో మొత్తం స్ప్రెడ్ అవుతాయి చెట్లకి. కాబట్టి ఏమవుద్దంటే ఖచ్చితంగా ఏదైనా నీమ్ ఆయిలో లేదంటే పుల్లటి మజ్జిగో సాఫో ఏదో ఒకటి ఖచ్చితంగా మొక్కలకి వర్షం పడి తగ్గిన తర్వాత ఆకులన్నీ వెనక్కి తిప్పుకొని స్ప్రే చేయండి. కంపల్సరీ OWDC వాటర్ అయినా సరే స్ప్రే చేయండి. అండ్ మొక్కల సాయిల్కి కూడా సాయిల్ ఫెర్టైల్గా ఉండాలి. అండ్ ఇట్లా వాటర్ అది పడడం వల్ల గట్టిగా అయిపోతుంది కాబట్టి అది కొంచెం లూజ్ చేసుకొని కలుపు వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ కలుపును కూడా మనం తీసేసుకొని అది ఇస్తూ ఉండాలి. సో ఈరోజు నేనేమి ఇవ్వబోతున్నాను అనేది చూపిస్తాను అండి. ఆల్మోస్ట్ ఇది చూడొచ్చు, ఇది ద్రవజీవామృతం, ఇది సిటీస్లోంచి తీసుకుంది. ఈ ద్రవజీవామృతం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఫర్ ప్లాంట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీన్ని తయారు చేయడం కూడా ఆల్మోస్ట్ చాలా ఈజీ అండి. ఈజీ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తారు. ఆల్మోస్ట్ పొలాల్లో చేసేటట్టు మనకి ఎప్పుడైతే కౌ మాన్యూర్ అంటే ఆవు పేడ అనేది మనకి ఎక్కువగా అవైలబుల్ లేదు అనుకుంటామో, బట్ మనకి గార్డెన్ ఎక్కువ ఉంది, కౌ మాన్యూర్ చాలా మైన్యూట్ క్వాంటిటీలో ఉంది అనుకున్నప్పుడు ఈ ద్రవజీవామృతం తయారు చేసుకుంటే మీరు ఒక ఆల్మోస్ట్ దీంతో 1 లీటరు అంటే ఇది 5 లీటర్స్ క్యాను ఆల్మోస్ట్ 5 to 10 లీటర్స్ ఒక ఎకరం మొత్తం మనకి ఇచ్చేసేయచ్చు. అంత ఎఫెక్టివ్ అనమాట ఇది. అంటే దీన్ని ఎలా తయారు చేస్తారని చూసుకుంటే మామూలు పొలాల్లో అయితే ఏం చేస్తారంటే 20 లీటర్స్ డ్రమ్ము తీసుకొని దాంట్లో 180 లీటర్స్ వాటర్ ఫిల్ చేసేసి అందులో ఒక 10 kg ఆవు పేడ, పచ్చి పేడ 10 kg ఆవు పేడ, 10 లీటర్స్ ఆవు మూత్రం అండ్ బెల్లం ఒక 2 kgs అండ్ పప్పుల పొడి అంటే ఒక్క సోయా వేరుశనగ కాకుండా ఉలవలు, కందులు, ఇలా మినుములు, పెసర ఇలా ఏవైనా ఒక 3 రకాలు కలిపిన పప్పుల పొడి ఒక 2 kgs అది ఒకటి. అండ్ అంతే బెల్లం ఒక 2 kg. సో అంతే, అన్నీ ఆల్మోస్ట్ మనకు దొరికే ఇంగ్రీడియంట్సే. 180 లీటర్స్ వాటరు అండ్ 10 kg ఆవు పేడ, 10 లీటర్ ఆవు మూత్రం, ఒక 2 kg పప్పుల పొడి, ఒక 2 kg బెల్లం ఇలా తీసుకొని మ్యాక్సిమం మొత్తం కలిపేసి మనకు ఆల్మోస్ట్ సమ్మర్లో అయితే 2-3 డేస్లో రెడీ అయిపోతుంది. వింటర్లో అయితే కొంచెం లాంగ్ ప్రాసెస్, ఒక 1 వీక్లో రెడీ అవుతుంది అనమాట. రెడీ అయిన తర్వాత దీంట్లో ఎలా అంటే ఫస్ట్ మనం ఆవు పేడ తీసుకున్నాం. ఆవు పేడలో ఎన్ని న్యూట్రియన్స్ ఉంటాయో తెలుసు. 1 kg ఆవు పేడలోనే ఆల్మోస్ట్ కొన్ని వేల లక్షల మైక్రోబ్స్ అనేవి ఉంటాయి. దీంట్లో సెల్యులోజ్ అండ్ మొక్కలకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. అండ్ కౌ యూరిన్, ఆవు మూత్రం తీసుకుంటే కూడా దీంట్లో ఎంజైమ్స్, హార్మోన్స్ అవి చాలా ఉంటాయి. అండ్ వీటి వల్ల పప్పుల పొడి, వీటిలో కూడా కొన్ని బయో ఎంజైమ్స్ లాంటివి అనేవి ఉంటాయన్నమాట. ఇవన్నీ ఎట్లంటే సాయిల్ ఫెర్టిలిటీని బాగా పెంచుతాయి. అయితే ద్రవజీవామృతం ఇప్పుడు ఎలా కలుపుకోవాలని చూసుకుంటే మీరు కనుక ఫస్ట్ టైం మొక్క సీడ్స్ పెట్టారు లేకపోతే ఏదైనా మొక్క పెట్టారు, అది పెట్టి 1 month అది పెరిగిన తర్వాత నుంచి దీన్ని ద్రవజీవామృతం యూజ్ చేసేసుకోవచ్చు. అయితే ద్రవజీవామృతంలో మనకు ఫస్ట్ టైం ఇస్తున్నప్పుడు 1 లీటర్కి 5 ml తీసుకోండి. రెగ్యులర్గా ఇవ్వచ్చు. పంచగవ్య అయినా ద్రవజీవామృతం అయినా ఆల్టర్నేటివ్ వీక్, 1 వీక్ పంచగవ్య ఇస్తే నెక్స్ట్ వీక్ ద్రవజీవామృతం ఇచ్చేసేయండి. సో ద్రవజీవామృతం ఫస్ట్ టైం ఇస్తున్నప్పుడు 1 లీటర్కి 5 ml తీసుకోండి. అంటే ఈ వీక్ ఇస్తున్నాము అంటే 15 days తర్వాత మళ్ళీ ఇస్తున్నాం అన్నప్పుడు అప్పుడు 10 లీటర్స్కి ఆల్మోస్ట్ 10 ml తీసుకోండి. ఫస్ట్ 5 ml తీసుకున్నాం, తర్వాత 10 ml. నెక్స్ట్ మళ్ళీ 15 daysకి ఏమవుతుందంటే అదే లీటర్కి మళ్ళీ 20 ml తీసుకోండి. ఇలా ఎందుకంటే కొంచెం కాన్సంట్రేషన్ పెంచుతూ ఉండాలి. సో ఇలా తయారు చేసుకునే ద్రవజీవామృతం అంటే కొన్ని నార్మల్ కండిషన్స్లో అయితే 15 days లోపల వాడుకోవాలి అంటారు. హ్యూజ్ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు కరెక్ట్గా ప్రొడక్షన్ చేసుకొని ఉంచుకుంటే కనుక ఆల్మోస్ట్ ఒక 6 months వరకు దీని షెల్ లైఫ్ ఉంటుంది.
సో దీన్ని ఇప్పుడు మన మొక్కలకి వాడి చూద్దాము. అంటే నేను ఎట్లా అంటే దీన్ని స్ప్రే చేయట్లేదండి, ఎందుకంటే స్ప్రేయింగ్ మళ్ళీ నేను పెస్టో సంథింగ్ పెస్ట్ రిపెలెన్స్ ఏవైనా కానీ స్ప్రే చేయాలి తప్పదు. నీమ్ ఆయిల్ కానీ, పుల్లెట్ మజ్జిగ కానీ, ఇంగువ ద్రావణం కానీ, ఎనీథింగ్. ఎందుకంటే ఎక్కడ వేటి వెనక ఎగ్స్ ఉన్నాయో తెలియదు ఇన్ని మొక్కల మీద, కాబట్టి ఇది నేను స్ప్రే చేయట్లేదు, మొక్క మొదళ్ళలో ఇస్తాను. సో దానికోసం ఇప్పుడు చూద్దాం. ఇది కూడా చాలా కాన్సన్ట్రేటివ్గా ఉంటుందండి, చాలా క్వాలిటీ ఉన్నదన్నమాట. ఇది చూడొచ్చు, చాలా కాన్సన్ట్రేటివ్గా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ నాకు 30 లీటర్స్, ఇదంతా రెయిన్ వాటర్ నేను పట్టుంచాను. ఈ రెయిన్ వాటర్లో మనం ఇది ఇప్పుడు కలుపుదాము. ఆల్మోస్ట్ ఇది 30 లీటర్స్ ఉంటుంది, నేను ఒక 30 ml వరకు కలుపుతాను. అంటే ఆర్గానిక్ కాబట్టి కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏం కాదు. ఆల్మోస్ట్ ఒక 30 ml వరకు అయితే కలిపేస్తాను అనమాట. దీన్ని మనం కొంచెం డైల్యూషన్ అయిపోయింది, దీన్ని కొంచెం మిక్స్ చేసేసుకొని మొక్కలకి సాయిల్ అప్లికేషన్ కానీ ఇస్తాను. ఏంటంటే ఎప్పుడైనా ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయినా మనం ఇచ్చేటప్పుడు సాయిల్లో కంపల్సరీ తడి అనేది ఉండాలి. డ్రైగా అయిపోయినప్పుడైతే మొక్కలకి ఇవ్వద్దు, ఎందుకంటే దీంట్లో ఏమైనా లిక్విడ్ హీట్ జనరేట్ అయ్యింది అని అనుకుంటే మొక్కలు అనేవి వేళ్ళలోకి ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది. సో ఇది తీసుకున్నాను, ఇది 10 లీటర్స్ కెపాసిటీ. సో సాయిల్ ఎప్పుడు తడిగానే ఉండాలి, ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా సాయిల్ తడిగా ఉండాలి. నేను మరీ కారిపోయేటట్టుగా ఇవ్వను, ఎందుకంటే బయట వాష్అవుట్ అయిపోతే ఇబ్బంది ఉండదు, దానివల్ల యూజ్ ఉండదు ఫస్ట్. అందుకని జస్ట్ కొంచెం తడిచేలాగానే ఇస్తాను. ఇది అనేది మనం ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు, దీనికి ఇవ్వచ్చు దీనికి ఇవ్వకూడదు అని కాదు. ఏంటంటే ద్రవజీవామృతం ఇవ్వడం వల్ల ఏంటంటే ఫస్ట్ సాయిల్లో మైక్రోబ్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. సాయిల్లో మైక్రోబ్స్ డెవలప్ అవుతాయి, ఎర్త్వార్మ్స్కి సాయిల్లో కార్బన్ కంటెంట్ అనేది పెరుగుతుంది. అండ్ ఇదేమవుతుంది అంటే ఎర్త్వార్మ్స్కి మంచి ఫుడ్ అన్నమాట. ఎందుకంటే మనకి వర్షం వల్ల అంతా వాష్అవుట్ అయిపోతుంది కాబట్టి మొక్కలకి ఎలాంటి న్యూట్రియన్స్ అనేవి ఉండవు. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా వర్షం వచ్చి తగ్గినప్పుడు డెఫినెట్గా ద్రవజీవామృతం అనేది ఇవ్వాలి. సో మీ దగ్గర OWDC కనుక లేదు అనుకుంటే ఇది మంచి చాయిస్ అన్నమాట. ఎందుకంటే OWDC కూడా మనకు ఆవుకు సంబంధించిన ఎక్స్ట్రీట్స్ నుంచి తయారు చేస్తారు, దానికి ఈక్వల్గా దీంట్లో కూడా అవే క్వాలిటీస్ ఉంటాయి. సో మొక్కలన్నిటికీ ఆల్మోస్ట్ పైన తడిచేలాగైతే కంపల్సరీ ఇవ్వాలి. ఫస్ట్ ఏంటంటే సాయిల్ ఫెర్టిలిటీ బాగుంటుంది, సాయిల్ గుల్లగా ఉంటుంది ఫస్ట్. ఎందుకంటే రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అవ్వాలంటే సాయిల్ ఫస్ట్ గుల్లగా ఉండాలి. ఎందుకంటే సాయిల్కి ఏరియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇది స్టార్ ఫ్రూట్ స్వీట్ అండి, ఇది కూడా స్టార్ ఫ్రూట్లో ఒక రకం. అండ్ ఇది రెడ్ యాపిల్ బేర్, ఇప్పుడు కంప్లీట్గా పూత మీద ఉంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ద్రవజీవామృతం ఎప్పుడు మీరు స్టోర్ చేసుకున్న ఎండలో కాకుండా కొంచెం నీడలో ఉండేలాగా చూసుకోండి. అలా ఉంచుకోగలిగితే బాటిల్స్లో సేవ్ చేసుకొని ఉంచుకుంటే ఆల్మోస్ట్ ఒక 6 months వరకు కూడా మీకు షెల్ లైఫ్ బాగానే ఉంటుంది. మీ దగ్గర పంచగవ్య కానీ కవ్యూరిన్ కానీ ఇది కానీ ఉందంటే ఒక వీక్ కవ్యూరిన్ వాడండి, ఒక వీక్ పంచగవ్య, అండ్ నెక్స్ట్ వీక్ ఈ ద్రవజీవామృతం. సాయిల్ అనేది మనం ఎప్పుడు కూడా గట్టి పడకూడదు. వర్షం తగ్గిపోయిన తర్వాత ఎప్పుడు కూడా మట్టి పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి ఉంటుంది అనమాట. ఆ లేయర్ ఎప్పుడు కూడా టాప్ సాయిల్ ఎప్పుడు కూడా లూజ్ చేసుకోండి. కలుపు వచ్చేదని ఉంటే ఖచ్చితంగా కలుపు తీసేసుకోవాలి.
మీరు దీన్ని ఇండోర్ ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చు, ఏం కాదు. బట్ చూసుకొని, ఎందుకంటే స్మెల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చారు డైల్యూషన్ ఎక్కువ చేసుకొని ఇస్తూ ఉండాలి. ఇది ఎందుకంటే సొర మొక్కలు కూరగాయ మొక్కలు కానీ ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటే అవి అనేది బాగా పెరుగుతాయి. దీంట్లో నైట్రోజన్, స్పెషల్గా నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఎక్కువగా ఉంటుంది వీటిలో. దానివల్ల ఏమవుతుందంటే మొక్కలు కావాల్సిన అన్ని న్యూట్రియన్స్ అనేవి అందుతాయి. అండ్ మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇవ్వడం వల్ల కూడా ఏమవుతుందంటే బడ్స్ అనేవి ఎక్కువ వస్తాయి, పూత అనేది రాలదు. అండ్ ప్రతి పూత కూడా పిందవుతుంది. వానపాములకి ఇది మంచి ఆహారం అన్నమాట. ఎప్పుడైతే వానపాములకి కావాల్సిన న్యూట్రియన్స్ అందాయో అవి చాలా బాగా పెరుగుతాయి, రీప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుతుంది. ఈ ద్రవజీవామృతం వాడడం వల్ల కూరగాయల్లో నిల్వ శాతం, అంటే మనం హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా అవి ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి. అండ్ ఎప్పుడూ చెప్పుకున్నట్టే మనకి టేస్ట్ ఒకటి యాడ్ అవుతుంది, కలర్ ఒకటి యాడ్ అవుతుంది. ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇది ఇవ్వడం వల్ల కలరు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట, బ్లూమ్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇది అది ఏంటంటే మ్యాక్సిమం మీ దగ్గర ఎన్ని కూరగాయ మొక్కలైనా ఫ్రూట్ ప్లాంట్స్ అయినా అన్నిటికీ ఇచ్చి చూడండి. ఇప్పుడు ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఇచ్చి చూస్తాను. మొక్కలు కూడా ఏమవుతాయి అంటే వాటర్ అనేవి ఎక్కువైనా మొక్కలైనా ఒక స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ స్ట్రెస్ నుంచి బయటకు తీసుకురావడానికి ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అందుకని ఎవరి దగ్గర ఏమున్నా లేకపోయినా అట్లీస్ట్ కవ్యూరిన్, పంచగవ్య ఇలాంటివి దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆర్గానిక్ స్టోర్స్లో కూడా దొరుకుతూనే ఉన్నాయి. ఏంటంటే దీనివల్ల సాయిల్లో కార్బన్ పర్సెంటేజ్ బాగా పెరుగుతుంది, మొక్కలు అనేవి చాలా బాగా వస్తాయి. మొక్కలకి కావాల్సిన మ్యాక్సిమం ఎన్పీకే మనకి మెయిన్ అన్నమాట, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్. నైట్రోజన్ చూసుకున్నాం, ఆకులు అనేవి చాలా బాగా వస్తాయి ఆ నైట్రోజన్కి. కొత్త కొమ్మలు రావడానికైనా, ఆకులు బాగా రావడానికైనా ఆ క్లోరోఫిల్ అనేది ఫిల్ అవుతుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆకులు ఫుడ్ని బాగా తయారు చేసుకోగలవు, దానికి నైట్రోజన్. అండ్ మనకి నెక్స్ట్ పొటాషియం చూసుకుంటే మనకి పూత రావడానికి, వచ్చిన పూత నిలబెట్టడానికి, స్టెమ్స్ బాగా రావడానికి మనకి పొటాషియం బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫాస్ఫరస్ ఏంటంటే రూటింగ్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. సో వీటితో పాటుగా ఈ ద్రవజీవామృతంలో జింకు, మ్యాంగనీసు, మెగ్నీషియము అండ్ కాపరు, ఐరన్ ఇలాంటివన్నీ మొక్కకు కావాల్సిన అన్ని మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే మొక్కకు సఫిషియెంట్గా న్యూట్రియన్స్ అందినప్పుడు ఏమవుతుందంటే మొక్క ఎదుగుదల బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి, లేదా అది కూడా మాకు అవ్వదు అని అనుకుంటే ఖచ్చితంగా మంత్లీ వన్స్ అయినా ఖచ్చితంగా ద్రవజీవామృతం అనేది ఇవ్వండి. ఎందుకంటే డైల్యూషన్ కరెక్ట్గా చేసుకుంటే ఇది ఆర్గానిక్ కాబట్టి కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏం కాదు. బట్ రెగ్యులర్గా ఇంటర్వెల్స్లో ఇస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, మన ఈల్డింగ్ అనేది చాలా బాగా వస్తుంది. సో మీరు ఎట్లా అంటే ఇది వాడే ముందు ఒకసారి మొక్కను చూసుకోండి, వాడిన తర్వాత దాని రిజల్ట్ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఆ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. సో మొక్కల కోసం మనం ఎక్కువ కష్టపడాల్సిన పనే ఉండదండి. ఇలాంటి కనుక పంచగవ్య కానీ ఇలా ద్రవజీవామృతం కానీ దగ్గర పెట్టుకున్నారు అని అంటే ఫస్ట్ వానపాములు బాగా ఎన్హాన్స్ అవుతాయి, రీప్రొడక్షన్ పెరుగుతుంది, వాటికి ఫుడ్ మనం ప్రొవైడ్ చేసినట్టు అనమాట. ఎప్పుడైతే వానపాములు యాక్టివ్గా ఉంటాయో మన సాయిల్ ఫెర్టిలిటీ బాగుంటుంది, సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ పెరిగిందో మొక్కలు అనేవి చాలా బాగా ఎదుగుతాయి. సో చూడొచ్చు, మా ఇంటి దగ్గరే చూపించాను ఎంత వరద అది వచ్చిందో. సో ఏంటంటే అవి ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి, అంత వరద వర్షాలు వచ్చినప్పుడు మొక్కలు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. సో మనం ఎట్లా అంటే దాని నుంచి, ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావాలి అని అంటే ఏదన్నా మీరు ఇంట్లో తయారు చేసుకున్న లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని ఖచ్చితంగా వర్షం పడి ఆగిపోయిన తర్వాత ఇస్తూ ఉండండి. సో ఏవి లేవు అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఇంట్లో వాడుకున్న కూరగాయల పీల్స్ అయినా సరే, తొక్కలైనా నానబెట్టి ఆ వాటర్ అయినా ఇస్తూ ఉండండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మొక్కలు పెంచండి. మీ మొక్కల నుంచి వచ్చిన కూరగాయలైనా, ఆకుకూరలైనా అవే తినడానికి ట్రై చేయండి. గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.